హైదరాబాద్ బతకటం ఎలాగో నేర్పించింది. ఎలా బతకాలో గూడా నేర్పించిన ఒక సిటీ. ఈ సిటీలో చాలా చాలా విషయాలున్నాయి. కాకపోతే అందరూ ఇక్కడ సర్వైవ్ అవ్వలేరు. సర్వైవ్ అయిన వాళ్ళు మాత్రం ఎక్కడైనా బతికేయగలరు. అవునంటారా? కాదంటారా? హైదరాబాద్‌లో ఈ లొకేషన్ మీకు గనక తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా మనోజ్. గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి పోటీ కాదు. కార్పొరేట్ సైడ్ కూడా సేమ్ అలానే ఉండిద్ది. మనం ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా మనం విన్ అవుతామో లేదో చెప్పలేము. మనకి జాబ్ వస్తుందో లేదో కూడా చెప్పలేము. ఈ డిపెండింగ్ ఆన్ అవర్ స్కిల్స్ సమ్‌టైమ్స్ అండ్ ఆల్సో పక్క వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ చదవాలి. పక్క వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ స్కిల్స్ సంపాదించాలి. పక్క వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ నాలెడ్జబుల్‌గా ఉండాలి. అప్పుడే మనకు అన్నీ వస్తాయి. ఇయన్నీ ఉండి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వేస్ట్ అబ్బా! నువ్వు ఏమనుకుంటున్నావో దాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యేలా నువ్వు చెప్పలేకపోతే, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మీలో లేకపోతే అస్సలు జాబ్స్ అనేవి చాలా చాలా కష్టం. డ్యూ టు ఏఐ కూడా చాలా జాబ్స్ లాస్ అయిపోతున్నాం మనం. ఇక్కడ చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగం చేయొచ్చు. అలాగే చదువుతో సంబంధం లేకుండా సంపాదించవచ్చు. నువ్వు ఎంత అయితే కష్టపడతావో అంత డబ్బులు నీకు చేకూరుస్తదనమాట. కాకపోతే రెంట్స్ కట్టడానికే సగం డబ్బులు అయిపోతాయి అనుకోండి. అది వేరే మ్యాటర్. కాకపోతే కష్టపడే వాళ్ళకి కష్టంగా నీ ఇష్టంగా తీసుకునే వాళ్ళందరికీ ఈజ్ ఎ గ్రేట్ ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్ నాకు తెలిసినంత వరకు. అలాగే మీలో ఎంతమంది హైదరాబాదీయర్స్ ఉన్నారు? హైదరాబాద్‌తో మీకున్న అనుబంధం ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్తారా?